పక్కన అదే ఎలా తిరిగి వెళ్ళిపో. కొంచెం వెనక blue. పార్లమెంటరీ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా మనకి 1577 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. టోటల్గా రేపు 16,20,000 మంది ఓటు హక్కు వినియోగించుకొని ఉన్నారు. అయితే ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో కూడా మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్కి సుమారు 15,000 మంది సిబ్బందిని టీమ్స్గా డివైడ్ చేసి వారందరినీ కూడా ఈరోజు మీరు చూస్తున్నారు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో వారికి మెటీరియల్ కానీ ఈవీఎంస్ కానీ అందించి వారి బస్సెస్లో వారిని పోలింగ్ స్టేషన్స్ వద్ద చేర్చడం జరుగుతుంది. మొత్తం జిల్లాని మనము 151 రూట్లుగా డివైడ్ చేసాము సెక్టార్స్గా. సో వీటన్నిటి కూడా సెక్టార్ వైజ్ బస్సెస్ కానీ సెక్టార్ ఆఫీసర్స్, సెక్టార్ పోలీస్ ఆఫీసర్స్, రూట్ ఆఫీసర్స్ వీరందరూ కూడా ఈ రూట్నంతా పర్యవేక్షించుకుంటారు. అయితే ఎక్కడ కూడా మనకి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదేవిధంగా పోలింగ్ స్టేషన్లో కూడా పోలింగ్ సిబ్బంది కానీ అక్కడ ఉన్న పోలింగ్ ఏజెంట్స్ కానీ జాగ్రత్తగా పోలింగ్ ప్రక్రియని నిర్వహించాలి అనే ఉద్దేశంతో 100% వెబ్కాస్టింగ్ మనము ఈ 1577 పోలింగ్ స్టేషన్స్లో చేస్తున్నాము. లోపల ఏం జరుగుతుంది అనేది మనకి ఫీడ్ వస్తుంది. అదేవిధంగా ప్రతి పోలింగ్ స్టేషన్ బయట కూడా ఒక వెబ్ కెమెరా పెట్టాం. బయట కూడా ఎవరు కూడా ఎటువంటి ప్రలోభాలు కానీ
లేదా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా చేయకుండా అంతా మొత్తం నిఘా 100% నిఘా పరిధిలో ఎలక్షన్స్ అనేది జరుగుతూ ఉందండి. అదేవిధంగా మనము 375 పోలింగ్ స్టేషన్స్ని సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్గా గుర్తించాము. ఈ సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్లో మైక్రో అబ్జర్వర్స్ కూడా వెళ్తారు, వెబ్కాస్టింగ్ ఉంటుంది. దీంతో పాటు బయట మనకి హాఫ్ సెక్షన్ సిఏపిఎఫ్ పోలీస్ సిబ్బంది కూడా ఉంటారు. సో ఈ రకంగా ప్రతి ఒక్క ఓటర్కి కూడా స్వేచ్ఛగా నిర్భయంగా వారి ఓటు హక్కు వినియోగించుకోవడానికి అన్ని చర్యలు తీసుకున్నాము. కాబట్టి ఓటర్కి నా విజ్ఞప్తి ఏంటి అంటే, ఇట్ ఈస్ లైక్ మనకి పోల్ డే అనేది ఒక హాలిడే కాదు, అది డెమోక్రసీ ఫెస్టివల్, అంటే ప్రజాస్వామ్య పండుగ. ఈ పండుగని మీరు జరుపుకోవాలి అంటే మీ పోలింగ్ స్టేషన్కి వెళ్ళి మీ ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడే ఈ పండుగకి సార్థకత ఉంటుంది. ఈ డెమోక్రసీకి ప్రజాస్వామ్యంకి మీరు ఇచ్చిన కాంట్రిబ్యూషన్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ స్వేచ్ఛమైన మనం ఏదైతే వాతావరణం కల్పించామో అందులో నిర్భయంగా వారి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను.